అబ్దుల్ లతీఫ్. నేను సంపత్ పాఠశాల 4వ తరగతి చదువుతున్నాను. నేను ఈరోజు అన్నదమ్ముల కథ చెప్పబోతున్నాను. రామాపురం అనే ఊళ్ళో 2 అన్నదమ్ములు ఉండేవారు. వారి తల్లి చనిపోతూ వాళ్ళిద్దరికీ ఒక మామిడి చెట్టు, ఒక ఆవు, ఒక కంబళి ఇచ్చి వాటిని 2 సమానంగా అనుభవించమని చెప్పి చనిపోయారు. ఆ 2లో తమ్ముడు చాలా అమాయకుడు. అన్నేమో గడుసువాడు. అన్న తమ్ముడితో, నాన్న మనకు ఒకే చెట్టు, ఒకే ఆవు, ఒకే కంబళి ఇచ్చాడు కదా, వాటిని ముక్కలు చేయకూడదు, కలిసి ఉపయోగించుకుందామన్నాడు. చెట్టు ముక్కుదల్ల మొదళ్ళ భాగం నీది, పైకొమ్మ భాగం నాది అన్నాడు. అట్లాగే చెట్టు ఆవు ముందు భాగం నీది, వెనుక భాగం నాది అన్నాడు. కంబళి పగలంతా నువ్వు వాడుకో, రాత్రి నాకు ఇచ్చేయమన్నాడు. తమ్ముడి కప్పటం తెలియక సరేనన్నాడు. తమ్ముడు రోజు చెట్టు మొదళ్ళు నీళ్లు పోసేవాడు, ఆవుకు మేట కుడితి పెట్టేవాడు. కానీ చెట్టు కొమ్మలు కాసే ఆవు పండ్లు తను తీసుకునేవాడు, ఆవు పాలు తను పిత్తుకునేవాడు. కంబళి పగలంతా తనకు అవసరం ఉండదు కనుక కంబళి ఎండలో వేసి దులిపి మడత పెట్టేవాడు. అన్న రాత్రి చక్కగా కప్పుకునేవాడు. అట్లాగే కొన్ని రోజులు గడిచిన తర్వాత తమ్ముడిని పెళ్ళైంది. తన భర్తను ఎట్లా మోసం చేస్తున్నాడో గమనించింది. ఆ భర్తను పిలిచి ఆ మాట ప్రకారంగా చెయ్యమనింది. ఒక గొడ్డల్ని తెచ్చి ఆ చెట్టు మొదలు నరకమనింది. నరకపోతుంటే అన్న కంగారు పడి అడ్డం వచ్చి ఇదేం పని అని మందలించాడు. చెట్టు మొదళ్ళ భాగం నాది కదా, నా ఇష్టం అన్నాడు. అట్లా చెయ్యాక చెట్టు మొదళ్ళు నరికితే చెట్టంతా చచ్చిపోతుంది. ఇక నుంచి నువ్వు నేను నీళ్లు పోద్దాం, చెట్టు కాసి పండ్లు సరి సమానంగా తీసుకున్నామన్నాడు. అన్న పాలు పిట్టుగా వెళ్ళేలోపు ఆవుకు మేత వేయలేదు. ఒక కర్ర తీసుకొని ఆవు మట్టి మీద కొట్టాడు తమ్ముడు. ఆవు పాలివ్వకుండా అన్నను తన్నింది. ఇదేం పనిరా అని మందలించాడు అన్న. ఆవు ముందు భాగం నాది కదా, నా ఇష్టం అన్నాడు. ఇక నుంచి నువ్వు నేను మేపుదాం, ఆవు పాలు సరి సమానంగా తీసుకుందామన్నాడు. మరుసటి రోజు కంబళి నీటిలో పెట్టారు. ఆ తడి కంబళి అన్నను సాయంత్రం తెచ్చిచ్చాడు. ఆ తడి కంబళి అన్న సాయంత్రం ఉపయోగించుకోలేక అన్నకు బుద్ధొచ్చి బ్రతికి మాలాడు. ఇక నుంచి తండ్రి ఇచ్చిన ఆస్తిని అన్నదమ్ముళ్ళు సమానంగా అనుభవిస్తూ హాయిగా సుఖంగా జీవించారు. నీతి: అమాయకుల్ని ఎన్నాళ్ళు మోసం చేయకూడదు. ధన్యవాదాలు.